నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శిస్తే వెళ్తే పోలీసులు కావాలని ఏ రకంగా ఎవరైనా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కదా, తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి చెప్పులు ఇసరటం అనేది, ఇసిరిపెచ్చటం అనేది, లేదా వాళ్ళ చెప్పు తీసుకుని పక్కన్న మగోళ్ళు ఇసరటం అనేది, ఈ పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు ఇసరటం అనేది ఏదన్నా ఈ సమాజానికి మంచిదా అని అడుగుతున్నాను. అంటే సమాజానికి ఏం నేర్పిస్తున్నారు అంటే రేపొద్దున చంద్రబాబు కూడా మేము గవర్నమెంట్లోకి వస్తే ఎక్కడన్నా పలకరిస్తాకు వస్తే ఏదో ఒకటి అవమానం చేయమనే కదా, చేసినా తప్పు లేదు, చేయటం రివాజు, ఈ ఆంధ్ర రాష్ట్రం సాంప్రదాయం అనే కొత్త పోకడలు కొత్త సాంప్రదాయాన్ని నేర్పుతున్నారు కదా, అర్థమవుతున్నది మనకి. సరే ఇవాళ చెడు నేర్పంగానే చెడు చేయంగానే కాదు, దానివలన పాలకులు చెడు చేస్తే, వ్యవస్థలను వాడుకునే పాలకులు తప్పటడుగులేస్తే ఇవన్నీ సమాజానికి నేర్చుకోమనేది ఒక బడి అవుతుంది. సమాజంలో అంటే రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు చేసేటువంటి తప్పులు పాపాలు ఈ సమాజానికి ఒక స్కూల్ లాగా ఒక బడిలాగా మారి అందరూ కూడా ఈ రకంగా దారి చూపినట్టు అయ్యి తయారవుతారనేది గమనించి మంచిగా చేసుకుంటే బెటర్ అనేది నేను చంద్రబాబు గారికి అలాగే ఆయన ప్రభుత్వం చెప్తాను. అదే ప్రశ్న మేము టీడీపీ వాళ్ళని అడిగాము, ఎందుకు ఇదంతా కూడా అంటే వాళ్ళు అంటున్నారు ఇది మొదలు పెట్టింది ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. జగన్ పాలనలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు, కనీసం కాన్స్టిట్యున్సీలోకి రాకుండా. నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే మైకులు లాక్కున్నారు, కూర్చున్న స్టూల్ లాక్కున్నారు, అడుగడుగున అడ్డంకులు సృష్టించి రాళ్ళు వేయించారు. ఇదంతా మొదలు పెట్టింది మీరు కదా. దాన్ని 14-19 అసలు చూడలే మీరు. అసలు రోజా అనే ఆవిడ సభేమో మహిళా పార్లమెంటేరియన్స్ మీటింగు, రోజాని అక్కడికి రానివారు, అరెస్ట్ చేస్తారు. ఆవిడ గన్నవరం ఎయిర్పోర్ట్కి రాగానే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మళ్ళీ తీసుకెళ్లి హైదరాబాద్లో దింపుతారు. ఏంటి ఆవిడ ఎమ్మెల్యే మహిళా పార్లమెంటేరియన్ సదస్సు బెజవాళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంటే ఇట్లాంటి అనేకమైన ఒకటి అర కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి నేనున్నాను. ఆ రోజు రోజా గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు నేనే కవర్ చేశాను. హైదరాబాద్ వరకు మీరు అన్నట్టు తరలిస్తున్నది కూడా మొత్తం నేను కవర్ చేశాను. నేనేమంటానంటే అక్కడ అసలు రోజా గారిని రమ్మని ఆహ్వానించలేదు కదా వాళ్ళు, ఒకటి. రెండోది పొరపాటు అంటే ఈవిడ ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తున్న ప్రతి మహిళ శాసనసభ్యురాలు, ప్రతి మహిళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి మహిళ పార్లమెంట్ సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు, ఖచ్చితంగా లోక్సభ కానీ రాజ్యసభ కానీ లేదా అసెంబ్లీకి గెలిచిన ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేసి తీరాలి. ఇన్వైట్ చేశారు 100%. కానీ అక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రం హోస్ట్ అండి. భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని ఆడవాళ్ళందరినీ ఇక్కడికి పిలుస్తావు, ఈ రాష్ట్రంలో అమ్మాయిని పిలవలేదంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇంత బరి తెగించి నీ అమ్మాయిని పిలవలేదు అంటున్నారు ఏంటి? ఆవిడని పిలవపోతుంది. మీకులాగే జనం ఓటేస్తే గెలిచిన ఆడ మనిషి కదా, అందులో మహిళా పార్లమెంటేరియన్కి సదస్సు అది. ఇట్లాంటి ఒకటి కాదు, లెక్కకి మిక్కిలి చేసి ఇదో చెప్తున్నాండి. పాలకుళ్ళు గనక చెడు నడత అలవాటు చేసి చూపిస్తే అది ఒక సాంప్రదాయం కింద, చెడు సాంప్రదాయం కింద మారేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇటువంటిని తగ్గిస్తే సమాజానికి మంచిది, రెండు పార్టీలకి మంచిది. అధికారం ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ 30 ఏళ్ళు సీఎంగా చేసిన తర్వాత ఓడిపోతే మొన్నటి ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున గెలిచిన సీఎం ప్రమాణ స్వీకారానికి ఆయన అటెండ్ అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం ఆయన కాళ్ళు మొక్కాడు. ప్రధాని మోడీ అండ్ అమిత్ షా లాంటి వాళ్ళు ఆయనతో మాట్లాడారు. అంత హుందాగా ఉన్నాయి రాజకీయాలు. కానీ ఎందుకు మన దగ్గర ఇంతలా? ఇప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంథింగ్ ఇవాళ అమరావతి మహిళలు వేసేలు అన్నట్టుగానే ఆ రోజు పట్టాభి అనే వ్యక్తి సీఎం గారిని ఉద్దేశించి బోషడికే అన్నాడు. సో అతను మీరు ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి, తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద 100 మందిని పంపి దాడులు చేయటం ఇదంతా మీకు ఇబ్బంది కలిగించలేదు? వెళ్ళటం తప్పు, పంపారనే మాట కూడా తప్పు. ఓకే, వెళ్ళిన వాళ్ళు వెళ్తాం తప్పు, పంపారనే మాట ఎవరన్నా అంటే కూడా తప్పు అంటున్నది. ఇదంతా మీకు మైనస్ అవ్వలేదా అంటున్నా? మీకు మొన్నటి ఎన్నికల్లో ఈ పార్టీ ఆఫీసులు తగలబెట్టడాలు కావచ్చు, ఏమేమైతే ప్రజలకు మైనస్ అనిపించినాయో, మైనస్ అనిపెట్టి ఇంత మంచి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఇంతమంది కొన్ని కోట్ల మందికి ఎంత మంచి చేసినా ఎందుకు అధికారానికి రాలేకపోయామంటే కొన్ని జరిగినటువంటి తప్పుల్ని దాన్ని పెద్ద ఎత్తున భూతద్దం, అంటే మామూలు భూతద్దం కాదు,
భయంకరమైన భూతత్వంలో నిత్యం విషం ఎక్కిచ్చి 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 చేసిన మంచి కంటే కూడా తక్కువగా జరిగినటువంటి అతి అనేటువంటి దాన్ని విషప్రచారం చేసి ఇవాళ ప్రజల మనసులోకి చెడుని ఎక్కించుకెళ్ళటంలో సఫలీకృతమైనవి కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం. ఎస్. లేకపోతే ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేసి సంవత్సరం తిరగక ముందే అసలు వాళ్ళ ప్రజలందరూ ఎందుకు తిరగబడుతున్నారు? జగన్ వెనకాల ఏళ్ళ మేరకు ఎందుకు పడుతున్నారు? నిజంగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 175లో 164 సీట్లు గెలిచి ఎస్ సార్ లేచి వెళ్ళిపోబాకండి, కూర్చోండి కూర్చోండి అని బతిమాలుకునే పరిస్థితి కర్మ అయింది. అయితే బాబు నన్ను చంపేబాకండ్రా బాబు, నా ఏళ్ళు పీకబాకండ్రా, నా చెయ్యి ఇరిగిపోద్దురా బాబు అని చెప్పి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే మనం పొరపాటున ఈ తప్పుడు ప్రచారాలు నమ్మి మనకు మేలు చేసిన వాడిని మనం వదులుకున్నామే అనేటువంటి లోపల ఆవేదన, బాధ మళ్ళీ మనం అది ప్రేమగా కన్వర్ట్ అయ్యి వాళ్ళు కనపడుతుంది. మాకే ఆశ్చర్యం, ఏం జగన్ వెనకాల అసలు ఈ పిచ్చి జనం ఇంత అసలు ఆదరణ ఏంటి? సినిమా యాక్టర్ కంటే కూడా ఏళ్ళ మేరకు ఎందుకు పడుతున్నారు? అంత ప్రేమ ఎందుకు వచ్చింది? విశ్లేషణ చేసుకుంటే ఇదే. సంవత్సరం నిండకుండానే 164 సీట్లు అంటే 11 సీట్లు తక్కువతో మొత్తం 175 సీట్లు అన్ని దాదాపుగా గెలిచినాడు. జనం వెళ్ళిపోతుంటే కూర్చొని అతను బతిమాలుకుంటుంటే ఇతనేమో మరి బాబు నన్ను వదిలేండిరా, పిసికే బాకండ్రా, చంపే బాకండ్రా అనే దండం పెట్టే స్థితికి ప్రేమిస్తున్నారంటే, ఇంత రాక్షస ప్రేమ చూపిస్తున్నారంటే, అరే మేము అనవసరంగా అటు ఓటేసామనే ఆలోచన ప్రజల్లోకి వచ్చి అది ప్రేమగా ఇటు మారింది. కాబట్టి వాళ్ళు మనకి కనపడుతున్నటువంటి ఈ ప్రజా ఆకర్షణ జగన్మోహన్ రెడ్డి గారిని జనం ప్రజలు పరిగెడుతుంటే నాడు ఎన్టీ రామారావు వెనకాల చూసాం 1983కు ముందు, 82-83కు మధ్యలో ఆ సీఎం అయ్యేంత వరకు ఎన్టీ రామారావు వెనకాల పరుగులు ఎడతాం చూసాం. ఇవాళ జగన్ వెనకాల పరుగులు ఎడుతున్నారు. అంటే ఈ జిల్లా వాస్తవుడిగా పార్టీలో ముఖ్యమైన నేతగా మంత్రిగా కూడా పనిచేస్తున్నారు మీరు. సో మిమ్మల్ని ఒక సూటిగా అడుగుతున్నాను, మీ ఎన్నికల్లో ఓటమికి ఇక్కడ నుంచి రాజధానిని తరలించి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ఇది కేవలం శాసన రాజధాని మాత్రమే అని చెప్పి రాజధాని అమరావతిలో నిర్మాణాలు మొత్తం కూడా ఆపివేసి ఇది ఒక శాపంలాగా మారింది కదా మీకు? నేను దాన్ని ఏమనుకోవట్లేదు. ఒక్క రాజధాని అంశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోయాం లేదు, ఓటమికి కారణాలు ఇది కూడా ఒక పెద్ద కారణం కదా. ఓళ్ళని కారణాలు ఉంటాయి సార్, ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం, ఒక్కొక్క మనిషి ఆలోచనకి ఒక్కొక్క కారణం ఉంటుంది. అన్నిటికంటే ప్రధానమైనటువంటి కారణం ఈ విష ప్రచారం. ఓకే, ఈ విష ప్రచారంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది అనేది నేను నమ్మేటువంటి విషయం. ఇప్పుడు 3 రాజధానులు ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారా, వెనక్కి తీసుకున్నారా? ఆయన మొన్న కూడా చెప్పాడు కదా, ఇది ఎప్పటికీ అవదు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు జనం సొమ్ము పాడు చేస్తావు, మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు ఎందుకు అంటావు? ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నేను నిర్మాణం చేసిన అవుటర్ రింగ్ రోడ్ ఉంది, విజయవాడ నుంచి వెస్టర్న్ బైపాస్ ఉంది, ఆ బైపాస్ సరాసరి రాజధాని మధ్యలోంచి వెళ్తుంది. ఇప్పుడున్న అమరావతి మధ్యలోంచి ఆ వెస్టర్న్ బైపాస్ వెళ్తుంది. టోల్గేట్ కాజా టోల్గేట్ దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా బైపాస్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేసి దాన్ని ఎయిర్పోర్ట్కి వెళ్తాక వాడుకో, ఎక్స్ప్రెస్ హైవే కింద. మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎందుకు, మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవడం ఎందుకు? ఇప్పటికే నువ్వు 50,000 కోట్లు రాష్ట్రాన్ని అప్పు తెచ్చి 50,000 కోట్ల పైచీలకు అక్కడ పెడతానంటే రాష్ట్రం అల్లాడిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది. ఎవరికి తాగుతా గుక్కడి మంచినీళ్ళ కోసం పైప్ లైన్ వేయటానికి డబ్బులు కూడా ఉన్న పరిస్థితి అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఇవాళ 154,000 కోట్ల రూపాయలు కిందట మంగళవారం వరకు తెచ్చావు, 2 మంగళవారాల క్రితం వరకు. అంటే ఈ 54,000 కోట్లు ఏమైపోయింది? ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి సాలీనా 140,000 కోట్ల రూపాయలు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ, సెంట్రల్ నుంచి వచ్చినట్టు కానీ, లేదా ఇక్కడ రెవెన్యూ కానీ, అంటే అన్ని డైరెక్ట్ రెవెన్యూస్ కానీ అన్ని ఏమైపోయినాయి? మొత్తం పోయినాయి కదా, అంటే ఆవిరైపోయినట్టు కనపడుతుంది కదా. అంటే ఇక ఇటువంటిది ఎప్పటికవుతుంది? రాష్ట్రమే రాజధాని నిర్మాణం చేయాలంటే ఎప్పటికవుతుంది? ఇది ఒక్కసారిగా నిర్మాణం చేయడం అవడం వల్ల కాదు. దాని బదులు ఇంత ఎందుగా కృష్ణా గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు ఎక్కడో అక్కడ పోలీసు డీజీపీ ఆఫీస్లోనే ఎక్కడో అది 350-400 ఎకరాలు ఉంది, అక్కడ అసెంబ్లీ సెక్రటరియట్ కట్టేసి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే ప్రజలే నిర్మాణం చేసుకుంటారు రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అంటే 3 రాజధానుల స్టాండ్ నుంచి సింగిల్ రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నట్టుగా అనుకోవచ్చు మాట్లాడదాం. ఇక ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఎందుకనేది ఏ నాయకుడికైనా, మీరు ఒక ప్రతిపాదనతో వచ్చారండి, దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. రెండోది ఇప్పటికే రేపు అంతక్రితం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెట్టేస్తానంటున్నాడు. ఇదంతా ప్రజల సొమ్మే కదా. కాబట్టి దీన్ని
జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటంటే ఇట్లా సంవత్సరం 50 అంటే లేకపోతే 5 ఏళ్లకోసారి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రం అంతా నాశనం చేసి మొత్తం పబ్లిక్ డబ్బుతో రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం, రాజధాని నిర్మాణం చేయడం ఎవరి వల్ల కాదు, ఈ దేశంలో కూడా అవదరా బాబు. జోనింగ్ చేసి వదిలేస్తే ప్రజలే దాన్ని ఓకే నిర్మాణం అదే చేసుకోవాలి, అదే డెవలప్ చేసుకోవాలి. మనం ఒక గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఓ 300-500 ఎకరాలు చూసి సచివాలయం దీన్ని ఏది అసెంబ్లీని కట్టేసుకుంటే పక్కాగా సరిపోద్ది కదా అనేది మొన్న కూడా చెప్పారు ప్రెస్ మీట్లో. అంటే అంటే అమరావతి రాజధానికి ఇక వెనక్కి వచ్చినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అమరావతి రాజధాని. ప్రజలే దాన్ని స్వీకరించినప్పుడు, ప్రజల డబ్బులు అనాలోచితంగా ఒక 50,000 కోట్లు ఇప్పటికే అప్పులు చేసి అక్కడ పెట్టేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ ఇదంతా ఎందుకు? అంటే రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కంటిన్యూ చేస్తారా అని నేను సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ కలిగినోడే కానీ విచక్షణ లేనటువంటి రాజకీయ నాయకుడు ఏం కాదు. అంటే కాకపోతే లెక్కలు ఉంటాయి. అతను సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. డబ్బు లెక్కలు చంద్రబాబు కంటే కూడా పర్ఫెక్ట్గా చేయగలడు అతను. ఇంత డబ్బు ఇక్కడ పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. అందుకోసం అని చెప్పని తక్కువ డబ్బులతో అక్కడ క్యాపిటల్ నిర్మాణం చేసేస్తే అసెంబ్లీ అట్లా ఉంది కాబట్టి దీన్నే కంటిన్యూ చేద్దాం. అక్కడ వాళ్ళు ఎక్కడా కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వకుండా, లేదా ఎమోషనల్ డిస్కనెక్ట్ అవ్వకుండా, ఈ రాష్ట్రానికి మాకేం సంబంధం లేదు, మా ఊరికి ఏముంది అంత దూరం వెళ్ళాలి మేమన్నది లేకుండా అక్కడ హైకోర్టు మొత్తం అక్కడ పెడదాం, అందరికీ సమపాళ్ళలో ఉంటుంది అనేటువంటి ఆలోచన చేశాడు. సమపాళ్ళలో అభివృద్ధి అనేది సమపాళ్ళలో ఉంటుంది, అన్ని చోట్ల సమపాళ్ళలో గుర్తించామనేది ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ వెళ్ళాడు. ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు అంతకేతం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ ఇది ఎప్పటికీ 4 లక్షల కోట్లు అవుద్దా, 5 లక్షల కోట్లు అవుద్దా, వడ్డీతో ఎంత అవుద్దో కూడా తెలియని పరిస్థితి. అంటే 3 రాజధానుల ప్రతిపాదన అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వికటించింది, ఎదురు తిరిగింది అనేది ఎదురు తిరిగిందా లేదా కాదండి, ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా విషం చిమ్మయి పేపర్లు టీవీలు అనేది నేను నమ్ముతున్నాను. సరే, ప్రజలు ఆ విషం చిమ్మిన దాన్ని, ఆ విషయాన్ని ఎక్కించుకున్నారు తలకి. ఇప్పుడు దిగినాక అయ్యో జగన్ చెప్పింది కరెక్ట్ అన్నా కూడా ఈలోపు జరిగే నష్టం జరిగిపోతుంది కదా. ఇంకా 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 అప్పులు 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 రాష్ట్రం మొత్తం అక్కడే ఖర్చు పెట్టేస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, మరి 1,54,000 కోట్లు 1,54,000 కోట్లు ఏమైంది, ఈ 1,40,000 కోట్లు డైరెక్ట్ రెవెన్యూస్ ఏమైనాయి, ఈ మొత్తం ఏం చేస్తున్నారు? నిన్న మొన్న ఆయన పయ్యావుల కేశవ్ గారు అంటాడు జీతాలకే డబ్బులు లేవు మా దగ్గర అని చెప్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే చెప్పాడు కదా, అరే బాబు జీతాలకే డబ్బులు లేని పరిస్థితి వచ్చేస్తే రాబోయే రోజుల్లో ఇక నేను ఇవ్వలేను, నాకు తెలియక ఈ ఖజానా బొక్కలు చూసుకోక నాకు తెలియక కరెక్ట్ పిక్చర్ రాక ఐఆర్ మీకు 21% అని అనౌన్స్ చేశాను, 27%. నేను ఇప్పుడు అంత చేయలేను, కలిసి మనం దాన్ని అలా కాదు చర్చించుకుందాం, నా మాటేనండి, సిపిఎస్ రద్దని నేను చెప్పాను. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఆర్థిక పరిస్థితి ఏమైపోద్దో, రాష్ట్రం ఏమైపోతుందో, కాబట్టి సిపిఎస్ కాదు జీపీఎస్. మీకు కావాల్సింది ఏంటి? ఏ ఎంప్లాయీకైనా రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్ అయ్యే రోజు ఉన్నటువంటి నీ బేసిక్లో 50% కావాలి. అది నేను గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్నాడు. నువ్వు రిటైర్ అయ్యే రోజుకి నీ జీతం ఎంత అయితే అంత, అందులో బేసిక్ శాలరీ ఎంత అయితే అంత, దానిలో 50% బాధ్యత నాది అని చెప్పాడు. కాంట్రిబ్యూషన్ కట్టండి అని చెప్పాడు. మేము కాంట్రిబ్యూషన్ కట్టం, మాకు పాత పెన్షన్ స్కీమే కావాలన్నారు. ఇట్లా ఇస్తే రాష్ట్రం భవిష్యత్తులో దారుణాతి దారుణం. రాష్ట్ర రెవెన్యూయే కాదు, అప్పులు తెచ్చింది కూడా జీతాలకి మాత్రమే సరిపోవటానికి కూడా కష్టంగా ఉంటుందని చెప్తే ఎంప్లాయీస్ అందరినీ భుజాన్ని వేసుకున్నారు కదా, రెచ్చగొట్టారు కదా, వాళ్ళ కింద సెగబెట్టి పొయ్యి పెట్టి రెచ్చగొట్టారు కదా. మరి వాళ్ళే ఉద్యోగస్తులకి 4 డిఏలు పెండింగు, ఇంతవరకు పిఆర్సీ వేయలేదు. ఎందుకు వేయలే మరి? అప్పుడు మామూలుగా ముసలిగా నీరు కార్చారు కదా, మరి ఎందుకు వేయరు పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, ఏదో అది ఇది ఊడబొడుస్తా అన్నారు, ఊడబొడిచింది లేదు. సిపిఎస్ అన్నారు, సిపిఎస్ ఏది లేదు కదా. జీపీఎస్ఏ బెటర్ కదా. 100% బేసిక్ శాలరీలో 50% గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నాడు. ఇదే జగన్ గారు చెప్తే వాళ్ళు ఏమన్నారు, జీతాలు ఇస్తాక డబ్బులు లేవన్నారు. మరి ఆ రోజు ఎందుకు చెప్పారు? మేము ఉద్ధరిస్తాం జీతగాళ్ళని, మీరు ఉద్యోగస్తులందరినీ నెత్తి మీద పెట్టుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం, మొత్తం మీకు నెల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఏది మరి? వాళ్ళేం బేదరుపులు ఎందుకు? ఖజానాలో డబ్బులు లేవు. మరి అప్పు ఏమో 1,50,000 కోట్లు తెచ్చారు, 1,40,000 కోట్లు రాబడి వచ్చింది, ఆవిరైపోయింది. ఏం చేశారు? మీకు ఇంకో గమ్మత్తు, పవన్ కళ్యాణ్ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వెళ్ళి పల్లె పండగ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఏది రొటీన్లో వచ్చేదే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్జీఎస్ కింద మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇచ్చే రోడ్లు మా గవర్నమెంట్ మేము కూడా ఇచ్చాం. నా నియోజకవర్గంలో 160 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. దాంట్లో 60 కోట్లు 70 కోట్ల గ్రౌండ్ అయింది.
మా దగ్గర అయినాయి బిల్స్ ఇచ్చినాయి 70 కోట్లు, అంటే బిల్స్ వస్తున్నాయి అనుకున్నది 70 కోట్లు వర్క్ గ్రౌండ్ అయింది, 60 కోట్లు 70 కోట్లు. నువ్వు ఇచ్చిందంతా 24 కోట్లు కాన్స్టిట్యున్సీకి ఇచ్చావు. వారం వారం పేమెంట్ అన్నారు, 3 వారాలు ముచ్చటగా 3 వారాలు పడింది అవుట్. గ్రామ స్వరాజ్యం, బొంగు భషణం ఇవన్నీ చాలా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఓ జీవో ఇచ్చాడు, ఇది ఆగస్టు 15 సంబరాలు చేయండి అని. ఏంటంటే జనరల్ ఫండ్లోకి నువ్వు ఇచ్చేదండి పర్మిషన్, జనరల్ ఫండ్లోకి ఓ జీవో. ఇంతవరకు సంవత్సర కాలంగా 15th ఫైనాన్స్ 2 కిస్తీలు పడింది, 2 క్వార్టర్లు ఆవిరి. ఒక పంచాయతీకి సబ్మిట్ చేయాలి, రెమిట్ చేయాలి. ఆ అకౌంట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రతి పంచాయతీకి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లా పరిషత్కి డైరెక్ట్ అకౌంట్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పడంగానే దాంట్లో ఈటాక్ అన్నట్టుగా. 2 క్వార్టర్లు, ఒక క్వార్టర్ 1600 కోట్లు చిల్లరా, ఒక క్వార్టర్లు 1100 కోట్లు చిల్లరా, 2 దగ్గర దగ్గర 2800 కోట్లు ఆవిరి వాడేశారు డైవర్షను. మరి పంచాయతీలకి గ్రామ స్వరాజ్యం అన్నారు, గాంధీ గారి కళ్ళు అన్నారు, 100 మీటింగ్లు చెప్పాడు పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఏడు పంచాయతీలు గ్రాంట్లు వాళ్ళ జనరల్ ఫండ్ కూడా వాడేశారు. 15th ఫైనాన్స్ వాడారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ అకౌంట్లో ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి జనరల్ ఫండ్ అకౌంట్ కూడా సీజ్ చేశారు. సంవత్సరం నుంచి ఒక్క బిల్ అప్లోడ్ చేయడానికి కూడా లేదు. పంచాయతీ జనరల్ ఫండ్ సున్నం బ్లీచింగ్ కొన్నా కూడా అప్లోడ్ చేయడానికి లేదు. దారుణాతి దారుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సచివాలయ వ్యవస్థ అని చెప్పన్నారు. ఇవాళ వాళ్ళకి సర్వే చేసినోడే సచివాలయ వ్యవస్థ అద్భుతం అని టీడీపీ వాళ్ళే చెప్తున్నారని చెప్తున్నాడు. వీళ్ళు 150తో గెలిచారు, 160తో గెలిచారని చెప్పిన ఆయన ఇప్పుడు సర్వే చేసి టీడీపీ వాళ్ళే 68% మంది సచివాలయ వ్యవస్థ అద్భుతం అని చెప్పారన్నారు. వీళ్ళు సచివాలయ వ్యవస్థ దండగన్నారు. ఇవాళ జగన్ చేసినవి కరెక్ట్ అని ప్రజలు కూడా భావిస్తున్నారు. జగన్ పరిపాలనే బాగుంది, వీళ్ళని అనవసరంగా గెలుచుకోవాలని ఇప్పటికే ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముందుంది వీళ్ళందరికీ ముసళ్ళ పండగ కూటమి ప్రభుత్వానికి అనేది నాకు కనపడేదని. అంటే మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ప్రస్తుతానికి పొత్తులో ఉన్నారు వాళ్ళు. సరే, మొన్న గెలుపులో ఆయన పాత్ర ఎంత ఉంది ఏంటనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికలకి మళ్ళీ సేమ్ టీం కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా? ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను. లేదా పవన్ కళ్యాణ్ ఆయన స్వతంత్రంగా ఎదగాలని, ఆయన సొంతంగా సీఎం కావాలన్న ఆలోచన ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటారు కాబట్టి ఆ పొత్తు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? కలిసే ఎన్నికలకు వెళ్తారనుకుంటున్నారు మీరు? సరే, ఎన్నికల ముందేమో మన కులానికి కూడా సీఎం కావాలి, ఇక చంద్రబాబు కులం జగన్ కులమేనా, మన కులానికి వద్దా, మీకు కులభావం లేదు, మీరందరూ నా వెనకాల ఉండండి, మన కులానికి రాజ్యం తెస్తానని ఆయనే రెచ్చగొట్టాడు కులాన్ని. దాన్ని ఈసారికి ఇతనికి ఏంటి అన్నాడు. అయిన తర్వాత ఇప్పుడు 15 ఏళ్ళు అతనికే వేద్దాం మనందరం కలిసి అని మాట్లాడుతున్నాడు. సరే, అతని తత్వం ఏంటి, అతని బలహీనతలు ఏంటి, అతని అవసరాలు ఏంటి మన పక్కన పెడితే నాకున్న నమ్మకం ఖచ్చితంగా రాబోయే 4 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు బీజేపీ ఏమన్నా విడిపోతాకేమన్నా విడిపోతే విడిపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉంటాడు. కలిసి ఉన్నా కూడా ప్రజల ఆగ్రహం ముందు ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాలే తట్టుకుని నిలబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి, అంటే ఆయన ప్రభుత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే పోటీ పెట్టాక కూడా ధైర్యం చాలక పారిపోయినటువంటి రాజకీయ పార్టీలే గెలిచి వచ్చినాయి. అంటే ప్రజల ఆగ్రహం మొదలైతే ప్రజాగ్రహానికి ఆ అలల తాకిడికి తట్టుకోవటం ఏ కూటమికి, ఎన్ని బంధాలకి, ఎన్ని చట్టపట్టాలు వేసుకొచ్చినా కూడా ఆపటం, నిలువరించటం ఎవడి వల్ల కాదనేది నా బలమైన నమ్మకం. అంటే ఓటమి కారణాల మీద ఈ సంవత్సర కాలంలో పోస్ట్ మార్టం చేసుకున్నారండి పార్టీ? ఓటమి కారణాల మీద ఏమేమి ఉంటాయో విశ్లేషణ చేసుకున్నారు. దానిలో ఏమేమి ఉంటాయో ఆయన మనం ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయో అన్నీ చూసుకున్నారు. దాన్ని సరి చేసుకుంటానే వెళ్తున్నారు. అంటే తప్పులు కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారా? ఈ తప్పులు చేసి ఉండకపోతే ఈ చేసి ఉండకపోతే బాగుండేది అని. తప్పులు అంటే అది తప్పు అని చేసేప్పుడు తెలియదండి. ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు దాన్ని భావన, ప్రజలు ఇది మనని అర్థం చేసుకోలేదు అనిపించినప్పుడు, అరే ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం నిర్ణయం తీసుకోవాలి, అది ఒకసారి పునరాలోచన లేదా ప్రజల అభిప్రాయాన్ని ఒకసారి తీసుకున్నా బాగుండేదని ఏ పాలకుడైనా అనుకుంటాడు, ఎంత అనుభవకున్నాడు. దానిలో భాగంగా అట్లాంటివి ఏమన్నా ప్రజలకి అంటే మనం మంచి అనుకున్నది వాళ్ళు పొరపాటున అర్థం చేసుకున్నది, లేదా ప్రచారం పొరపాటుగా జరిగింది, దాన్ని ఎలా తీసుకెళ్తే బాగుండేది. ఒక పని, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, ఇవాళ చంద్రబాబు నాయుడు అంత విషం చిమ్మినోడు ఇవాళ అదే చట్టాన్ని కొనసాగిస్తున్నాడు. పేరుకి చట్టాన్ని తీసేశాడు కానీ అదే పని కొనసాగిస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డ్రోన్ సిస్టంతో సర్వే చేయటం,
ఎల్పిఎం ల్యాండ్ పోర్షన్ మేనేజ్మెంట్తో ఎల్పిఎంతో పెట్టి అంటే ఇదివరకు రాళ్ళు పాతుకుంటేనే సరిహద్దులు, ఎక్కడో టేప్ వేసుకుని కండశెక్క ఉంటే అక్కడి నుంచి కొలుచుకుంటా వస్తే సర్వే వస్తుంది. కానీ వాళ్ళు అలా కాదు, జీపీఎస్ని ఆధారంగా, టెక్నాలజీ పెరిగిపోయింది, జీపీఎస్ ఆధారంగా మీ ఇంటి సరిహద్దులకి, మీ భూమి సరిహద్దులకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కొలిచేస్తున్నారు, ఫిక్స్ చేస్తున్నారు. ఇక రాళ్ళు పీకినా ఏం పీకినా అది మారదు, ఎవడు ఆక్రమించుకున్నా కూడా మీ ఆస్తిని మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అదే తీసుకున్నాడు, అది తప్పు అన్నారు, ఇవాళ అదే కొనసాగిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొనసాగించకూడదు కదా, మరి ఎందుకు కొనసాగిస్తుంది అంటే మా ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసేప్పుడు ప్రజలకు అవగాహన కలిగించి చేస్తుంటే బాగుండేదమ్మా. మంచి నిర్ణయం చేసాం, అద్భుతమైన నిర్ణయం, ప్రపంచంలో అత్యంత శ్రేయస్కరమైన అత్యంత పటిష్టమైనటువంటి సర్వే వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు మనం చేపట్టారు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జీపీఎస్ని ఎవరు మార్చలేరు కదా, జీపీఎస్ ద్వారా ఫిక్స్ చేస్తున్నాడు. డిస్ప్యూట్స్ అంటే జనాలకు అట్లా ప్రొజెక్ట్ కాలేదు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు చేసిన సర్వేలు ఎట్లా ప్రొజెక్ట్ అయినాయి అంటే ఏదో జగన్ గారు వాళ్ళ భూములన్నీ కూడా కొలతలు గురించి పట్టాల మీద, వాస్తవం ఏంటి? వాస్తవం కాదు, విష ప్రచారం. అంటే పట్టాల మీద నా పొలం సార్, నా పొలం, నా భూమి పట్టా మీద, నా పాస్ పుస్తకం మీద మీ ఫోటో ఎట్లా వేస్తారు సీఎంది? సార్ అట్లా అనుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద చంద్రబాబు ఫోటో వచ్చేది, మీ కుల సర్టిఫికెట్ మీద, మీ ఆదాయం సర్టిఫికెట్ మీద చంద్రబాబు ఫోటో వచ్చేది. ఇదేంటి ఆదాయం సర్టిఫికెట్ నాదేంటి, మా నాన్న సంపాదన ఏంటి, దానికి సర్టిఫికెట్ చంద్రబాబు అన్న మా నాన్న జీతం ఇస్తున్నాడా అని అవును ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడారా, ఏమన్నా ఎక్కించగలిగారా, ఎవరన్నా చెడు చెప్పారా? మా కులం ఏంటి, మా కులం ఇది, మా కుల సర్టిఫికెట్ ఎంఆర్ఓ చేసేప్పుడు ఈయనవాడు ఇంకో కులపోడు వచ్చి మా సర్టిఫికెట్ మీద ఇంకో కులపోడి పొట్టే ఏంటి అని ఎవరన్నా కులం భావించారా? ఆ చెడు కూడా ఎవరు చెప్పలా, తప్పుడు ఆలోచన ఎవరు చేయలా, వీళ్ళకి వచ్చింది ఆ తప్పుడు ఆలోచన. పాలకుడిగా నేను ఒక మంచి సిస్టాన్ని తీసుకొచ్చాను, అంటే అద్భుతమైన పటిష్టమైన, మీరు అది చెప్పుకోవటంలో కూడా ఫెయిల్ అయ్యారేమో. నేను అదే చెప్తున్నా ఎక్కడ మంచి నిర్ణయం తీసుకుని మంచి ఆలోచన చేసి కూడా ఎందుకు ప్రజల్లో మంచిగా మనం భావించేలాగా ఎందుకు చేయలేకపోయాము, ఇట్లాంటి ఉన్నప్పుడు ఆయన సరి చేసుకుంటున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా నేను కూడా మీ జిల్లా వాస్తవుడిగా నాకు అనిపించింది ఒకటి చెప్తాను సార్, జర్నలిస్ట్ గా కాదు, ఇష్టం వచ్చినట్లు దూషించటం యాజ్ ఎ ఓటర్గా చెప్తున్నా, అది మీకు శాపం అయింది అని అంటున్నాను. నేను ఏమంటానంటే మొన్నటి ఎన్నికల్లో భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు వల్లభనేని వంశీ గారు అలా మాట్లాడటం ఎంత దారుణమైన మాట కదా, ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. అండ్ దెన్ రెండోది పవన్ కళ్యాణ్, అదే వంశీ మోహనం నాది పొరపాటే, అక్కయ్యని అట్లా మాట్లాడటం పొరపాటే. ఆ అక్కయ్య కొడుకు సుమారుగా ఒక 100 యూట్యూబ్ ఛానల్స్తో అతని ఆస్తిలోనే పెట్టించి నా పిల్లల్ని నా భార్యని తిడతంటే తట్టుకోలేక మాట్లాడాను, అయినా కూడా నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించి అక్క అని చెప్పి మాట్లాడాడు. అది ఎవరికి అక్కర్లేదు, అంటే ఒక ఏమాత్రం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అనిపించాడా? జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుండగా అసెంబ్లీలో వంశీ మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో కూర్చుంటే వంశీ అన్న ఆ డయాస్ మీద నుంచి అన్నవరం వెళ్తే మాట్లాడా? అతను ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అది మాట్లాడాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని రూల్ లేదు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూడలేదు కదా. అంటే మీకు ఇక్కడ లాజిక్ చెప్పండి, మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాను. నేను జర్నలిస్ట్గా అడగట్లే, ఇక్కడ పబ్లిక్ గానే అడుగుతున్నా. ఆ రోజు చంద్రబాబు గారు అసెంబ్లీ నుంచి నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన రోజు, నేను 45 ఏళ్ల నుంచి పరువు కోసం బతుకుతున్నాను, నా పరువు తీశారు వాళ్ళు, నా భార్యను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. ఆ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో, అంబటి రాంబాబు ఆ రోజు అసెంబ్లీలో ఏమన్నారు, మాధవ్ రెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి అన్నమాట. తర్వాత లోకేష్ ఎవరికి పుట్టారు అన్నమాట అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అన్నది రికార్డెడే కదా. లోకేష్ ఎవరికి పుట్టారని పొరపాటు రికార్డెడ్ ఉన్నాయి కదా, అనలేదు మీరు, రికార్డ్ ఓపెనే, నేను అన్నాను అది అనలేదు. రెండోది మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా, సీమరాజు అనే ఒక ఎదవ, వినండి, అసలు నా భార్యకి ఏం సంబంధం? నా భార్య గురించి అసభ్యంగా అసహ్యంగా ఒక తోటి ఆడమనిషి గురించి మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడాడు. అటువంటి ఆడితో నువ్వు అంటే బాగా మాట్లాడావని చెప్పి చంద్రబాబు ఇట్ట ఫోటో దిగాడు, ఈ మధ్య సీఎం అయ్యాక దిగాడు. దాని అర్థం ఏంటి? మీ భార్యనంటేనేమో అనకూడదు ఎవరు, కానీ ఊరందరి భార్యని నువ్వు అనిపిస్తావు. వంశీని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడావు వంశీ, భలే మాట్లాడావని అనలా, తెలియదు ఆయనకి. అసెంబ్లీలో ఆయన అడిగాడు, ఏంటి అసలు ఈ గొడవ ఏంటి, రచ్చ ఏంటి, ఇదంతా ఏం జరుగుతుందని ఆయన అడిగాడు.
ఏంటిదంతా అంటే అప్పుడు ఇదంతా జరిగిందని చెప్పారు. కానీ అది మీకు ఆ, డ్యామేజ్ వినండి. అవ్వలేదు ఎన్నికల్లో? ఎవరండి ఆ మాట సార్ ఆ మాట మీ ఒక మాట పార్టీకి డ్యామేజ్ అయిందా? జరిగిందా లేదా ప్రజలు చెప్పాలి. జరిగిందా లేదా ప్రజలు చెప్పాలన్నా అంటే వంశీ అన్న మాటని అదే ఒక ప్రైవేట్ యూట్యూబ్ Yeah. ఛానల్లో మాట్లాడిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి తప్పుడు విష ప్రచారం చేశారనేది మేము చెప్పే మాట. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం కాదు అట్లా మాట్లాడించడం. వంశీ వెంటనే దాన్ని నాది తప్పు అక్క ఇట్లాగే చెప్పాడు, అక్క నాది తప్పు నిన్నంటాం, కాకపోతే నీ కొడుకు నా కూతుర్ని భార్యని తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పోషించే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళని తిట్టించాడనే తప్పుతో మాట్లాడాను, అయినా అది పొరపాటే, వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను మన్నించమని మాట్లాడాడు. మన్నింపు కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది అన్న? నన్ను మన్నించండి నేను పశ్చాత్తాపడతాను. పశ్చాత్తాపానికి మించి ఇంకేమైనా ఉంటుందా? భారతిరెడ్డి గారి గురించి మొన్న ఒక టీడీపీ కార్యకర్త కిరణ్ అనేవాడు చాలా దారుణంగా మాట్లాడాడు. ఏం చేశారు? దాన్ని మాట్లాడి ఏం చేశారు? ఇమీడియట్ గా గంటల్లో అతను హైదరాబాద్ నుంచి ఈడ్చుకొచ్చి లోపల పడేశారు. ఏం ఈడ్చుకొచ్చారు? ఎవరు చెప్పారు? ఆ. ఈడ్స్ కోసం సమాజం కోసం ఆయన్ని రమ్మని, ఆయన కారేసుకు రమ్మని, ఇవన్నీ డ్రామాలు సార్. ఆయన కారేసుకు రమ్మని నేను చెప్తున్నా. ఇప్పుడు సీమరాజ్య గారిని ఏం లాక్కొచ్చావు? నేను మీడియాలో 2-3 సార్లు మాట్లాడా. ఇట్లా మా ఇంట్లో ఈ కిరణ్ గాడు నా వైఫ్ గురించి కూడా మాట్లాడాడు, నా భార్య గురించి మాట్లాడాడు. నేను చెప్పాను మీడియాలో. ఎప్పుడు లాక్కొచ్చావాడిని? లాక్కు రాలేదే. అంటే మీకు డ్యామేజ్ అయిపోతుంది అనుకుని భారతిరెడ్డి గారిది మాట్లాడితే డ్యామేజ్ అవుతుంది కాబట్టి రాజకీయ ఎత్తుగడ తప్పితే సంస్కారం కాదు. సంస్కారం అయితే నేను కంప్లైంట్ చేసినప్పుడే మీరు కంట్రోల్ చేస్తారు కదా. చంద్రబాబుది సంస్కారమే, నిజమైన సంస్కారమే, నటన కాదు, రాజకీయ ఎత్తుగడ కాదు, అతను చాలా బాగా స్పందించాడనేది నిజమైతే, మీరు చెప్పేది కిరణ్ గారిని అరెస్ట్ చేయడంలో అది నిజాయితీతో కూడిన అరెస్ట్ అని మీరు నమ్మేదైతే, నేను కంప్లైంట్ చేశాను, నేను మీడియాలో మాట్లాడాను, వీడియోలు చూపించాను. సీమరాజయ్య గారు ఆ కిరణ్ గారు నా భార్య గురించి అంత అసభ్యంగా మాట్లాడారో అని నేను ఇద్దరి గురించి చెప్పాను. ఏం చేసావు? ఈ రోజుకి ఆడి మీద భుజం మీద ఫోటో వేసి దిగావు తప్పితే సీమరాజు గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్యను అనేప్పటికీ విపరీతమైన అంటే బాహుళ్యంలోకి విపరీతంగా చొచ్చుకుపోయి నీకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఎత్తుగడతో ఆయన్ని తీసుకురావడం తప్పితే, నీకు నిజంగా సంస్కారం ఉంటే నా భార్య గురించి వాళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు ఈ రోజుకి నువ్వు భుజం మీద ఫోటోలు వేసి దిగుతున్నావు తప్పితే ఏం చర్యలు తీసుకున్నావు అని చెప్పి. మీరు అన్నట్టు ఆ రోజు లాగా జగన్మోహన్ రెడ్డికి నటించడం చేత కాదు, ఆయన వంశీతో తిట్టించి మళ్ళీ డ్రామా ఆడటం అతనికి చేత అయితే, నిజంగా చంద్రబాబు లాగా డ్రామా ఆడటమే నిజమైతే వంశీని దమా 4 బాది రాసుకెళ్ళి అని చెప్పి ఇట్లాగే డ్రామా చేసేవాడు ఏదో ఒకటి. కంట్రోల్ చేస్తుంటే బాగుండేది కదా. ఏం చెప్పాడు? చెప్పాడు వంశీ అది మాట్లాడటం తప్పు, అతను వెనక్కి తీసుకోమని ఆయనే చెప్పాడు జగన్ గారే. చెప్పకపోతే వంశీ వెనక్కి తీసుకుంటాడా? చివరిగా ఒక్క మాట అండి, అంటే బేసిక్గా ఇప్పుడు రెడ్ బుక్ని చూస్తే మొత్తం వైసీపీ నాయకులందరికీ కూడా కొంతమందికి ఏమో గుండె జబ్బులు వస్తున్నాయి, ఆపరేషన్ చేయించుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో పారిపోతున్నారు, ఇంకొంతమంది ఏమో వణుకు పుడుతోంది అని లోకేష్ గారు పదే అంటూ ఉన్నారు. నిజమేనా అది? నిజంగా రెడ్ బుక్ని చూసి వైసీపీ నాయకులు వణికిపోయే పరిస్థితి ఉందా? లోకేష్ గారు గన్నవరం పాదయాత్ర మీటింగ్లో ఆయన మాట్లాడారు. వంశీకిను గుడివాడ ఎమ్మెల్యేకిను గన్నవరం ఎమ్మెల్యేకి కాదు, మీకు వీడియో చూసుకొని కొడితే వస్తుంది అంటే వెంటనే కొడాలి నాని అన్నారు. బాబు రోజు మా పని మేమే చేసుకుంటున్నారు, నువ్వు వచ్చి పోయించేదేముంది, రోజు మా పని మేమే చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు కొడాలి నానికి ఎప్పటి నుంచో ఆర్ట్ బ్లాకులు ఉన్నాయి, దాన్ని అశ్రద్ధ చేశాడు. అంతేగాని ఒక్కసారి మూసుకుపోతాయి ఏంటి? అమ్ము లోకేష్ పుస్తకం వచ్చిందని చెప్పని మొత్తం రక్తాణాలు మూసుకుపోతాయా? డ్రామాగా నాటకంగా బాగానే ఉంటాయి డైలాగులు, కానీ వాస్తవం సైన్స్ ఏంటి? బ్లడ్లో కొలెస్ట్రాల్ కొంచెం పేరుకుని ఒక 15 ఏళ్లకో 20 ఏళ్లకో పట్టించుకోకుండా నువ్వు మందులు వాడకుండా ఉంటే, స్టాటిన్ అంటే స్టాటిన్ అంటారు, స్టాటిన్ వేసుకుంటే కొవ్వు గడ్డగడతం తగ్గుద్ది, రక్తం పలచబడే మాత్రలు వేయాలి, యాస్పిరిన్ వేయాలి, స్టాటిన్ వేయాలి, ఈ 2 ట్యాబ్లెట్లు కంటిన్యూస్గా జాగ్రత్తగా వేస్తా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దానికి సమాంతరంగా కొత్త వేళ్ళు పాకుతాయి, కొత్త నరాలు వస్తాయి, ఈ బ్లాకులు అక్కడితో ఆగిపోతాయి. అవి అశ్రద్ధ చేసాం అనుకోండి బ్లాకులు పెరిగిపోతే బైపాస్ చేయాల్సి వస్తుంది. మీకున్న సమాచారం ప్రకారం కొడాలి నాని కూడా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా, లేకపోతే ఆపరేషన్ అయింది కాబట్టి వదిలేస్తారా?
రెడ్ బుక్ వాళ్ళకున్న కసి ఇటు ప్రేక అంటే మన ఇతను లోకేష్ మాట్లాడే భాషను బట్టి అయితే ఒక 6 నెలలు బెయిల్ వచ్చేస్తుందేమో, నానికి బెయిల్ వచ్చేస్తుందేమో బైపాస్ జరిగింది కదా, ఒక 6 నెలలు 7 నెలలు పోయాక అతనికి బెయిల్ రాకుండా ఉండే ఆరోగ్యం అంతా మంచి కండ్ల బాగా చేసి జిమ్ చేసి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు బజార్కి వస్తున్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే చర్చకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నేతల నోటి దురుసు, అది వల్లభనేని వంశీ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, లేకపోతే కొడాల నాని కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని, లోకేష్ లాంటి వ్యక్తిని పప్పుగాడని, ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని ఇలా సంబోధించడం, ఇదంతా జనాల్లోకి నెగిటివ్గా వెళ్ళింది కదా. మీరు ఆ రోజు కంట్రోల్ చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా అని ఒపీనియన్, చాలా మంది ఒపీనియన్. సంస్కృతి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ఈ దుష్ట సంస్కృతిని ఈ రాష్ట్ర రాజకీయాలకి ప్రవేశపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా అస్త్రాలు అయిపోతున్నాయి. ఆ పార్టీగా నువ్వు వాటి నుంచి సినిమాలు చూపిస్తారు కదా, నువ్వు బాణం వేస్తే ఇటు నుంచి నేను బాణం వేయటం, నువ్వు అగ్ని బాణం వేస్తే ఇటు నుంచి వర్షం బాణం వేయటం, లేదా నువ్వు ఇంకో బాణం వేస్తే పాము బాణం వేస్తే ఇటు నుంచి ముంగేశ్వర గర్ద బాణం వేయటం. రాజకీయాల్లో ఈ విష సంస్కృతి, ఈ తిట్ల సంస్కృతి, ఈ అసభ్య పదజాల సంస్కృతిని ప్రవేశపెట్టినోడు చంద్రబాబు. ఇవాళ ఈ వ్యవస్థ పాడవటానికి, ఈ రకంగా అసభ్య పదజాలాలతో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటాకి, ఒకరినొకరు తిట్టుకుంటాకి నాంది దాన్ని ఉద్ధరించినోడు చంద్రబాబే. ఇవాళ అందరం అనుభవిస్తున్నాం. అన్ని పార్టీలు తప్పట్లేదు. ఆడు బూతులు తిడితే ఇటు బూతులు, అంటే బూతులు తిట్టేవాడు ఎవరు లేడా, తెగదిట్టాకున్నారు పచ్చి బూతులు తిట్టేవాడు. అది యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు లోకేష్ ఇంకొత్త సాంప్రదాయం తీసుకొచ్చాడు. యూట్యూబర్లకి జీతాలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని అసభ్యంగా బూతులు తిట్టిస్తాం. చంద్రబాబు ఒక విష సంస్కృతికి ఆయన నాంది వాక్యం పలికితే, లోకేష్ మరొక విష సంస్కృతికి ఇంకా దిగజారి ఇంకా హీనమైన సంస్కృతికి ఆయన నాంది పలికాడు. అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయో రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ స్థాయికి దిగజారుతాయి కూడా మన చేతుల్లో లేని పరిస్థితిలోకి వచ్చేస్తాను. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు ఆ రోజు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని సోనియా గాంధీతో కలిసి లాలూచి పడి అతను అరెస్ట్ చేయించాడు 16 మాసాలు. సరే, ఓకే, అప్పుడు అరెస్ట్ చేయించారని రివెంజ్ తో చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ చేయించారు. రేపు ఇక్కడతో అయిపోతే దెబ్బకి దెబ్బ అయిపోయిందంటే అయిపోయింది. రేపు మళ్ళీ జగన్ అరెస్ట్ చేయించాడు కానీ మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ చేస్తారు. మీకు సైన్ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అరెస్ట్ చేయిస్తారు అని మీరు చంద్రబాబుని అడగాలి. పొద్దున వెళ్ళొచ్చినట్టు ఆయన అడగాలి, నన్ను అడుగుతారు, నాకేం తెలుసు. అంటే నేనేది ఏంటంటే మొన్న ఎక్కడో ఆఫ్ ది రికార్డ్ బాబు గారు మాట్లాడింది ఊహాజనితమైన కదా సార్. బాబు గారు మొన్న ఆఫ్ ది రికార్డ్ ఒక మాట అన్నారు, నన్ను అరెస్ట్ చేయించారు కాబట్టి నేను జగన్ అరెస్ట్ చేయించను అని. అంటే మీకు ఆ రాజకీయం ఎలక్షన్ కి 1 year ముందు చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయనకి సింపతి వస్తుందన్న విషయం మీరు ఎందుకు గ్రహించలేకపోయారు? మీలాంటి సీనియర్లు ఎందుకు సలహా ఇవ్వలేకపోయారు? బేసిక్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గొప్ప నటుడండి. ఇది నేను చెప్పలా, సాక్షాత్తు పిల్లనిచ్చినట్టు రాజకీయాల్లో వెన్నుతట్టి పోషించినటువంటి నా నందమూరి తారక రామారావు గారు చెప్పాడు, నా అల్లుడు నాకంటే గొప్ప నటుడు అని. రామారావు 10 మంది రామారావు గారు కలిసి వచ్చిన, 10 మంది ఎస్వి రంగారావు కలిసి వచ్చిన చంద్రబాబు నటనతో ఎవడో సరిపోడు. ఇవన్నీ ఎత్తుగడలు ఉన్నాయి, రకరకాలు చెప్తున్నారు. ఎవరో మొన్న ఒక ఆయన సుప్రీంకోర్టు ప్లేటర్ గారు చెప్తున్నాడు, రాష్ట్ర గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే బెయిల్ తొందరగా వస్తుంది, ఈడీ అరెస్ట్ చేస్తే ఈడీ చట్టాలు టైం పడుద్ది అని ఒక ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. ఎక్కడో టీవీ విశ్లేషణ చూశాను నేను. అంటే బహుశా ఇది చేయకుండా నేను పెద్ద పద్ధతిని అటు నుంచి అరెస్ట్ చేస్తే దెబ్బ మోడీకి పోద్ది కదా అని అన్నా చూస్తున్నాడేమో మనకు తెలియదు. ఎంత డ్రామానే, ఎంత పెద్ద నటుడు ఆయన. థ్యాంక్ యూ నాని గారు. ఇది మాజీ మంత్రి పేరు నాని గారితో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.